అసలు కాకపోతే శ్రీదేవి గారి యొక్క ఫేస్ కట్స్ వచ్చుంటే బాగుండేది. ఆవిడ కళ్ళు అంత పెద్ద ఐస్, శ్రీదేవి గారి కళ్ళు ఎలా ఉంటాయి, సో పెద్ద ఐస్ కదా, సో అవి వచ్చుంటే బాగుండేది. కాకపోతే అవి పక్కన పెట్టేస్తే యాక్టింగ్ చించి పడేస్తుంది అమ్మాయి. అసలు ఆ అమ్మాయి నేను చెప్పిన దానికి డైలాగ్ చెప్తుంటే, నాకు తిరిగి అమ్మాయి డైలాగ్ చెప్తుంటే అసలు నేను ఇలాగే చూస్తూ ఉన్నా. అసలు తెలుగు రాని ఒక అమ్మాయి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వచ్చి ఫస్ట్ టైం అలా చెప్తుందనంటే, ఇంకా రాను తన మూవీస్ చేసుకుంటూ పోతే ఇంక రేపు పెద్ద మూవీలో కూడా ఉంది ఆవిడ. ఇంకా ఎంత డెవలప్ అవుతుంది. సో ఖచ్చితంగా తల్లి లక్షణాలు ఎక్కువగా, తల్లి లక్షణాలు కంప్లీట్ గా వచ్చేసాయండి. యాక్టింగ్ స్కిల్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఉచ్చారణ కానీ, అస్సలు ఆ తెలుగు ఒక్క మొక్కలు కూడా మాట్లాడడం వల్ల. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్, పూజా హెగ్డే గానీ సమ్ హీరోయిన్స్ వాళ్ళు అట్లాగా అరాకొరాగా మాట్లాడతారు కదా, వచ్చారు పోతారు ఇలా మాట్లాడతారు కదా. ఆ అమ్మాయి తెలుగు రాకపోయినా కూడా ఆ ఎవరైతే నేర్పించే ఉచ్చారణ, పద ఉచ్చారణ ఎంత పర్ఫెక్ట్ గా చెప్తుంది. మనం కూడా చూసాం ఈ అమ్మాయి వాయిస్ చెప్పి కరెక్ట్ అయినా అన్నట్టు మనకే డౌట్ వస్తుంది. అంత కరెక్ట్ గా చెప్తుంది. అది మాట్లాడడం అనేది, తెలుగు మాట్లాడడం అనేది నిజంగా తెలుగు, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయే అన్నట్టు మాట్లాడుతుంది.